హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అంజనీ వరల్డ్. ఇక్కడ పంతులు గారు ఆదిత్య మధుల చేత వ్రతాన్ని పూర్తి చేయిస్తాడు. పంతులు గారు ఆదిత్య మధుల వైపు చూసి మధుతో, అమ్మ, మీ పుట్టింటి వారు మీకు బట్టలేమైనా పంపించారా అని అడుగుతాడు. మధు తలదించుకొని లేదండి అని చెప్పింది. వెంటనే విజయ్ పైకి లేచి, అయ్యో అదేంటి మధు అలా చెప్పావు? పంతులు గారు, మధుకి అన్నయ్యను నేను ఉన్నానండి. మా బావగారికి మా చెల్లెలికి పుట్టింటి తరఫున బట్టలు తెచ్చాను అనగానే మధు విజయ్ వైపు చూసింది. విజయ్ ఒక ప్లేట్లో మధుకి ఆదిత్యకి బట్టలు, మధుకి గాజులు, అలానే పండ్లు పూలు చక్కగా సెట్ చేసి పంతులు గారు చెప్పగానే మధుకి ఆదిత్యలకు పుట్టింటి తరఫున బట్టలు పెట్టాడు. అలానే ఆదిత్యకి మధుకి గోల్డ్ కపుల్ డ్రింక్స్ ని పెళ్లి కానుకగా ఇచ్చాడు. ఆదిత్య చేతికి మధు చేతికి అందించి ఒకరినొకరు ఉంగరాలను పెట్టుకోమన్నాడు విజయ్. మధు చేతి రింగుపై ఏ అనే అక్షరం వచ్చేటట్లు, ఆదిత్య చేతి రింగుపై ఎం అనే అక్షరం వచ్చేటట్లు డిజైన్ చేయిస్తాడు విజయ్. మధు విజయ్ కాళ్లకు దండం పెట్టింది. విజయ్ సంతోషంగా, దీర్ఘ సుమంగలిగా మా బావతో కలిసి ఉండు తల్లి అని దీవించాడు. బాబు, వ్రతం పూర్తయింది అని పంతులు గారు ఆదిత్యతో చెప్పాడు. ముందుగా పంతులు గారు ఆదిత్యకి మధుకి తీర్థప్రసాదాలను ఇచ్చాడు. మధు ఆదిత్య స్వామివారి తీర్థప్రసాదాలను కళ్ళకద్దుకుని తిని అక్కడున్న వారందరికీ తీర్థప్రసాదాలను పంచిపెట్టింది మధు. ఇక అందరూ టిఫిన్ తిని వస్తే మిగిలిన కార్యక్రమాలను పూర్తి చేద్దామని చెప్పాడు పంతులు గారు. ఆదిత్య మధు దగ్గరుండి వచ్చిన ముత్తైదువులందరికీ ప్లేట్లలో టిఫిన్లు పెట్టి ఒక్కొక్కరికి అందించారు. విజయ్ విక్రమ్ వచ్చిన వాళ్ళందరికీ మంచినీళ్లను, జ్యూసులను అందజేస్తూ ఉన్నారు. అందరూ టిఫిన్లు తిన్న తర్వాత వచ్చిన ముత్తైదువులంతా కలిసి ఆదిత్య మధుని హాల్లో స్వామివారి మండపానికి ఎదురుగా కూర్చోబెట్టి మధు మెడలోని పసుపు తాడును తీసి ఆ తాళిబొట్లను బంగారు చైన్లో గుచ్చారు. అలానే ఆ గోల్డ్ చైన్లో నల్ల పూసలు, ఎర్రటి పగడాలను, బంగారు గుండ్లను గుచ్చి ఆ తాళిబొట్లతో వాటిని సరిచేసి చక్కగా వాటిని అమర్చి ఆదిత్య చేతుల మీదుగా మధు మెడలో బంగారు మంగళసూత్రాన్ని వేయిస్తారు. ఆదిత్య మధు మెడలో బంగారు మంగళసూత్రాన్ని వేసేటప్పుడు మధు ఫేస్ని గమనిస్తాడు ఆదిత్య. మధు చాలా సంతోషంగా ఆదిత్య వేసిన మంగళసూత్రాన్ని తన చేతుల్లోకి తీసుకుని చాలా ఇష్టంగా తన కళ్ళకు అద్దుకొని తన చీర లోపలికి వేసుకుంటుంది. అలానే ఆదిత్య చేత బంగారు నల్లపూసల దండను కూడా మధు మెడలో వేయించారు ఆ వచ్చిన ముత్తైదువులందరూ. పంతులు గారు ఆదిత్య చేతికి కుంకుమ ఇచ్చి మధు పాపట్లోనూ నుదుటిపై కుంకుమ పెట్టమని చెప్పగానే ఆదిత్య తన చేతికి కుంకుమను తీసుకుని మధు పాపట్లో కుంకుమ పెట్టాడు. మధు ఆదిత్య కాళ్లకు తన తలను ఆనించి నమస్కరించింది. ఆదిత్య తన రెండు చేతులతో మధు భుజాలను పట్టుకొని పైకి లేపి మధు కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూశాడు. మధు కళ్ళల్లో ఆనందం కనిపించింది ఆదిత్యకి. ఈ ఆనందమే నీలో చూడాలి అనుకున్నాను అని మధుని చూసి ఆదిత్య తృప్తి పడతాడు. అంతటితో ఆ కార్యక్రమం పూర్తి కాగా ముత్తైదువులందరికీ దగ్గరుండి భోజనాలు వడ్డించారు ఆదిత్య మధులు. భోజనాల కార్యక్రమం కూడా పూర్తి అయిపోగానే ముత్తైదువులందరికీ కాళ్ళకి పసుపు రాసి నుదుటిన కుంకుమ పెట్టి
వాళ్ళ చేతికి పూలనిచ్చి అందరి చేతులకు గాజులు వేసింది మధు. తాంబూలంతో పాటు చీర జాకెట్ను ఒక్కొక్కరికి ఇచ్చి వాళ్ళ ఆశీర్వాదం తీసుకున్నారు ఆదిత్య మధువులు. అన్ని పంతులు గారికి కూడా బట్టలు పెట్టి ఆయనకి 10,116లను తాంబూలంలో ఇచ్చి ఆయన దగ్గర కూడా ఆశీర్వాదం తీసుకున్నారు ఆ జంట. వచ్చిన ముత్తైదువులంతా కూడా ఒక్కొక్కరికి 516లు తాంబూలంలో పెట్టి మధు ఆదిత్య ఇద్దరు కలిసి వారికి అందించారు. అందరూ ముత్తైదువులు ఆదిత్యని మధుని మనస్ఫూర్తిగా ఆశీర్వదించారు. అందరూ వెళ్ళిపోగా ఆదిత్య మధు విజయ్ విక్రమ్ మాత్రమే ఇంట్లో ఉన్నారు. విజయ్ బయట పనులన్నీ చూస్తూ ఉండగా మధు విజయ్ని పిలిచింది. విజయ్ ఇంట్లోకి వచ్చి ఏమైనా పని ఉందా అని అడుగుతాడు. మధు తన తలను అడ్డంగా ఊపి అక్షింతలను విజయ్ చేతికి ఇచ్చి నన్ను ఆశీర్వదించు అన్నయ్య అని విజయ్ కాళ్ళకి నమస్కరించుకుంటుంది మధు. విజయ్ తన మనసులో చాలా ఆనందపడుతూ పిల్లా పాపలతో మా బావతో కలిసి సంతోషంగా జీవించు మధు అని దీవించాడు విజయ్. విజయ్ ఆదిత్య వైపు చూసి ఇప్పుడు నిజంగానే మనం బంధువులమైనాం బావా. ఇప్పుడు మధు నా చెల్లెలు. నేను ఇప్పుడు అధికారంతో నిన్ను బావా అని పిలవచ్చు అని విజయ్ చాలా ఎమోషనల్ అవుతాడు. విజయ్ ఆదిత్య వైపు చూసి బావా నువ్వు నన్ను ఏమన్నా అన్నావంటే నాకు ఇప్పుడు సపోర్ట్గా నా చెల్లెలు ఉంది అని నవ్వుతూ అంటాడు విజయ్. నేనెప్పుడైనా మన అనుకున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళాలంటే వెంటనే నేను మీ ఇంటికి రావచ్చు అని ఎంతో సంతోషంగా విజయ్ చెప్పాడు. మధు విజయ్ వైపు చూసి నాన్న అమ్మ ఎక్కడున్నారన్నయ్య అని ఎంతో ఆప్యాయంగా అడుగుతుంది మధు. విజయ్ మధు వైపు చూసి ఇంకొక్కసారి అన్నయ్య అని పిలవ్వా అని అడిగి మరి మరోసారి మధు చేత అన్నయ్య అని పిలిపించుకుంటాడు విజయ్. నాన్న 5 years కిందట చనిపోయారమ్మా, అమ్మ ఉంది అని చెప్పాడు విజయ్. విక్రమ్ మధు వైపు చూసి వాడొక్కడే కాదు నీకు అన్నయ్య, నేను కూడా నీకు అన్నయ్యనే అని విజయ్ని పక్కకు తోసి నువ్వు నా కాళ్ళకు కూడా దండం పెట్టాలి అని అడుగుతాడు విక్రమ్. మధు విక్రమ్ వైపు చూసి చిన్నగా నవ్వుతూ విక్రమ్ కాళ్ళకు కూడా నమస్కారం చేసుకుంటుంది మధు. విక్రమ్ ఆదిత్య వైపు చూసి తన కళ్ళని ఎగిరేస్తూ నేను కూడా ఇక నుంచి నిన్ను బావా అని పిలుస్తాను. ఇప్పుడు మధు నాకు కూడా చెల్లెలే అని అంటాడు విక్రమ్. విక్రమ్ మాటలకు మధు, ఆదిత్య, విజయ్ గట్టిగా నవ్వుతారు. ఊరిలో కృష్ణ మాట్లాడిన మాటలకు తులసి కృష్ణతో ఏదో మాట్లాడబోగా ఆంజనేయులు తులసికి అడ్డుపడి అలాగే తల్లి ముందు నువ్వు బాగా చదువుకో అని చెప్పి భాస్కర్ ఎక్కడా, భాస్కర్తో కూడా ఒక మాట చెప్పు తల్లి అని చెప్పాడు ఆంజనేయులు. సరే అని తల ఊపుతుంది కృష్ణ. తులసి కృష్ణ వైపు చూసి అప్పుడే వెళ్ళిపోతావా కృష్ణ, ఒక 2 రోజులు ఇక్కడ ఉండొచ్చు కదమ్మా, భాస్కర్ నీతో సమయం గడపాలని చాలా ఆశపడుతున్నాడు కృష్ణ అని ఎంతో ప్రేమగా అడుగుతుంది తులసి. అప్పుడే భాస్కర్ మేడపై నుంచి కిందికి దిగి వస్తుండగా కృష్ణ భాస్కర్ వైపు చూసింది. తులసి భాస్కర్ వైపు చూసి చూడరా నీ భార్య అప్పుడే విజయవాడకు వెళ్ళిపోతుందట, నువ్వైనా నీ భార్యకి చెప్పి మరో 2 రోజులు ఇక్కడే ఉండమని చెప్పరా అని అంటుంది తులసి. భాస్కర్ ఏం మాట్లాడకుండా మౌనంగా అక్కడి నుండి పక్కకు వెళ్ళిపోతాడు. కృష్ణ తులసి వైపు చూసి నాకు చాలా అర్జెంటు వర్క్ ఉంది అత్తయ్య, నేను ఖచ్చితంగా వెళ్ళి తీరాలి,
లేదంటే ఇక్కడ ఉండేదాన్నే అత్తయ్య. సారీ అత్తయ్య అని కృష్ణ అంటుంది. ఇక్కడ భార్గవి తన గదిలో కూర్చుని, నేను సుధాకర్ బావని ఇన్ని రోజులు దూరం పెట్టాను. బావ ఇప్పుడు నా భర్త. భార్యగా నా భర్తకు ఆనందం అందజేయవలసిన బాధ్యత నాకు ఉంది అని తన మనసులో అనుకుంటూ ఉండగా సుధాకర్ తన గదిలోకి వచ్చి, భార్గవి, నీ కోసం ఆరెంజ్ జ్యూస్ తెచ్చాను, తాగు అని అంటాడు సుధాకర్. బావా, నేను ఇప్పుడే భోంచేశాను, అప్పుడే జ్యూస్ తాగమంటావేంటి బావా అని అడుగుతుంది భార్గవి. చూడు భార్గవి, ఇంట్లో నువ్వు ఒక్కదానివే పని మొత్తం చేస్తావు. చూడు ఎంత అలసిపోతున్నావు. నేనా మా అమ్మకు చెప్పి నీకు పని తగ్గించలేను. పోనీ నీ గురించి మా అమ్మతో మాట్లాడినా నీకు పని పెరుగుతుందే కానీ తగ్గించలేదు. మా అమ్మకి నేను ఎదురు చెప్పలేను, అలా అని నీ బాధను చూడలేను. అందుకే నేను ఇంటికి వచ్చినప్పుడల్లా నిన్ను గట్టిగా పిలిచి మన రూంలోకి తీసుకుని వస్తాను. నేను ఉన్నంతసేపు నాతో పాటు నిన్ను గదిలో కూర్చోబెట్టుకొని ఇలా నీకు జ్యూసులు ఇస్తూ నీ కాళ్ళను నొక్కుతూ నాకు తోచిన హెల్ప్ నేను నీకు చేస్తున్నాను. కనీసం ఈ జ్యూసులన్నా నీ చేత తాగిస్తే నా మనసుకు తృప్తి కలుగుతుంది అని అంటాడు సుధాకర్. ఏంటో బావా, నువ్వేమో రాత్రంతా ట్యూషన్లలో 10th క్లాస్ పిల్లలకు చదువు చెప్పుకుంటూ కూర్చుంటావు. నాకేమో పొద్దుట్నుంచి రాత్రి వరకు ఇంట్లో పనే సరిపోతుంది. మనిద్దరం కలిసి హాయిగా మాట్లాడుకునేది ఎప్పుడు బావా అని దిగులుగా అడుగుతుంది భార్గవి. సుధాకర్ భార్గవిని తన 2 చేతులతో ఎత్తుకుని బెడ్ మీద కూర్చోబెట్టి తన కాళ్ళను నొక్కుతూ, ఇంకెన్ని రోజులు భార్గవి, ఒక 2 నెలలు పిల్లలకు ఎగ్జామ్స్ అయిపోతాయి. ఆ తర్వాత మనిద్దరం హాయిగా కబుర్లు చెప్పుకోవచ్చు. అప్పటి వరకు కాస్త ఓపిక పట్టు భార్గవి అని చాలా రిక్వెస్ట్ చేస్తాడు సుధాకర్. సుధాకర్ భార్గవితో, పోనీ నిన్ను బయటికి తీసుకువెళ్దామన్నా మా అమ్మ ఒప్పుకోదే. మనం ఇంట్లోనే సరదాగా నీతో కూర్చొని మాట్లాడుకుందామన్నా ఇంట్లో పెళ్లి కావలసిన 2 ఆడపిల్లలు ఉన్నారు. మనం ఏం చేసినా ఈ 4 గోళ్ల మధ్యనే చెయ్యాలి. నన్ను కాస్త అర్థం చేసుకోవే భార్గవి అని అంటాడు సుధాకర్. భార్గవి ఆదిత్యని మర్చిపోయి సుధాకర్ని ప్రేమించడం మొదలుపెట్టింది. బావా, ఈరోజు మనకి 16 రోజుల పండుగ జరిగింది కదా. ఈ రోజైనా రాత్రికి నాతో ఉండొచ్చు కదా బావా అని చాలా రిక్వెస్ట్గా అడుగుతుంది భార్గవి. చెప్పాను కదా భార్గవి, నేను రాత్రి నీ పక్కన మన బెడ్పై ఉన్నానంటే నిన్ను ఇలా చూసి నన్ను నేను కంట్రోల్ చేసుకోలేనే అని అంటాడు సుధాకర్. భార్గవి సుధాకర్ వైపు చూసి, ఇప్పుడు నిన్ను ఎవరు కంట్రోల్ చేసుకోమని అడుగుతున్నారు బావా అని భార్గవి సుధాకర్తో అంటుంది. సుధాకర్ ఆశ్చర్యంగా భార్గవి వైపు చూశాడు. ఈ రోజు నుంచి నీ ఫీలింగ్స్ని నువ్వు కంట్రోల్ చేసుకోనవసరం లేదు బావా. నువ్వు నా దగ్గరికి వచ్చి నన్ను ముట్టుకున్నా, నాకు నువ్వు ముద్దులు పెట్టినా నేను కంగారు పడను. చాలా సంతోషంగా నిన్ను నా భర్తగా యాక్సెప్ట్ చేస్తాను అని భార్గవి సుధాకర్ వైపు చూస్తూ సిగ్గుపడుతూ చెప్పింది. అంటే ఈరోజు అని అంటూ భార్గవి గడ్డం పట్టుకుని తన మొహాన్ని పైకెత్తి తన కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూసి అడిగాడు సుధాకర్. అవును బావా, ఈరోజు మన ఫస్ట్ నైట్ జరుగుతుంది. నీవు ఇక రాత్రిపూట బయటకు వెళ్ళవలసిన అవసరం లేదు బావా. నాతో పాటు నువ్వు కూడా మన గదిలోనే ఇద్దరం కలిసి మన బెడ్ మీద పడుకుందాము. నీ ప్రేమను
నాకు రుచి చూపించు బావా అని సిగ్గుపడుతూ చెప్పి తన మొహాన్ని తన చేతుల్లో దాచేసుకుంటుంది భార్గవి. ప్లీజ్, ఈ రోజు నుంచి నువ్వు రాత్రిపూట బయటకు వెళ్ళడానికి వీల్లేదు బావా అని ఎంతో రిక్వెస్ట్గా సుధాకర్ని అడుగుతుంది భార్గవి. భార్గవికి ఏమని సమాధానం చెప్పాలో అర్థం కాక తన తలను ఊపుతాడు సుధాకర్. భారతి, తులసి ఇద్దరు కలిసి సుధాకర్ భార్గవి చేత వచ్చిన ముత్తైదువులందరికీ తాంబూలాలు ఇప్పించారు. సుధాకర్ భార్గవి అందరి కాళ్లకు నమస్కారం చేసి అందరి ఆశీర్వాదం పొందుతారు సుధాకర్ భార్గవి. అలానే భాస్కర్ని కృష్ణని పిలిచి అందరికీ తాంబూలాలు ఇవ్వమని చెప్పింది తులసి. భాస్కర్ చాలా ముభావంగా ఉండడంతో కృష్ణ నవ్వుతూ అందరికీ తాంబూలాలు అందజేసింది. భాస్కర్ కృష్ణని చూసి తన మనసులో ఎంతగా నటిస్తోంది కృష్ణ అని అనుకుంటాడు. తులసి భాస్కర్ కృష్ణలతో అందరి దగ్గర ఆశీర్వాదం తీసుకోండిరా అని చెప్పింది. కృష్ణ ముందుకు రాగా ఇక తప్పదని భాస్కర్ కూడా కృష్ణకు సహకరిస్తాడు. కృష్ణ అంత కఠినంగా భాస్కర్తో మాట్లాడడం భాస్కర్కి గుర్తుకు వచ్చి భాస్కర్ బాధపడుతూ తన ఇంటికి వెళ్ళిపోతాడు. భాస్కర్ అలా బాధగా బయటకు వెళుతున్న కృష్ణ భాస్కర్ని పట్టించుకోకుండా, కృష్ణకు ఏమాత్రం బాధ లేకుండా, ఎటువంటి దిగులు లేకుండా చాలా సంతోషంగా అందరికీ ఊరు వెళ్తున్నాను అని చెప్పి రవితో కలిసి ఊరికి బయలుదేరుతుంది కృష్ణ. ఊరికి బయలుదేరే ముందర కూడా కృష్ణ భాస్కర్ గురించి ఎవరిని అడగలేదు. కనీసం ఊరికి వెళ్తున్నానని కూడా భాస్కర్కి చెప్పలేదు కృష్ణ. మధ్యాహ్నం 3 గంటల బస్సుకి రవి కృష్ణ ఇద్దరు విజయవాడకు బయలుదేరుతారు. ఈ స్టోరీ అప్డేట్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.